హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటలక్క రెసిపీస్ తెలుగు. ఇవాళ మన రెసిపీలో పనస పిక్కల కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో పనస పిక్కలు వేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇవి కొంచెం జిగురుగా ఉంటాయండి, తొక్క తొందరగా రాదు. అందుకని చెప్పి హాఫ్ కట్ చేసుకుని పైన ఉన్న తొక్కను తీసుకోవాలి. అలా అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం అన్నీ తొక్క తీసి పక్కన పెట్టుకోండి. అల్లం, వెల్లుల్లి, లవంగం, చెక్క, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కొద్దిగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి, ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్, బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పనస పిక్కలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్పూన్ కారం, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నేను ఉప్పు తీసుకున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న గ్లాస్తో వాటర్ యాడ్ చేసుకోండి. పైన ఒక ప్లేట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకోండి. అంతేనండి, దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్టీగా ఉండే పనస పిక్కల కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.